యోగా ఎంతో ప్రాచీనమైనదని, భారతదేశం దీనిని ఎప్పటి నుంచో పాటిస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఇతర దేశస్తులు ఎంతో మక్కువగా యోగాను అభ్యసిస్తున్నారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో క్రీడలు, యోగాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ, సాయ్ ఖేలో ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ నిర్వహిస్తున్న అస్మిత యోగాసనంలో 2025-26 సౌత్ జోన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నాచారం నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నేతృత్వంలో యోగా ఎంతో అభివృద్ధి చెందిందని, సౌత్ జోన్ యోగాసన ప్రప్రదంగా తెలంగాణలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నామన్నారు. యోగాని బాగా ప్రచారం చేయాలని, తద్వారా ఇంకా ఎంతో మంది యోగాని నేర్చుకుంటారని, తమ ఆరోగ్యాన్ని, జీవితాన్ని అభివృద్ధి పదంలో మార్చుకుంటారని తెలిపారు. ఆకస్మిక యోగాసన ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు యోగా పోటీలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరుగుతాయని, బాలికలు, మహిళలు సృజనాత్మక శక్తిని 6 రకాల యోగా అభ్యాస పోటీలలో చూడవచ్చునన్నారు. ఈ పోటీలలో 7 రాష్ట్రాల నుంచి 10 సంవత్సరాల బాలికల నుంచి 55 సంవత్సరాల మహిళల వరకు సుమారు 400 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఇది పనిచేస్తుందనా? నేను మాట్లాడుతున్నాను ఇక్కడ లాగే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలండి. సో ఒక సైట్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ దీని గురించి మిగతా డీటెయిల్స్ అంటే మన జనరల్ సెక్రటరీ కృపాకర్ గారు చెప్తుంటారు. యోగాసన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత సౌత్ జోన్ ఉమెన్స్ ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ పేర్, ట్రెడిషనల్ గ్రూప్, ఆర్టిస్టిక్ గ్రూప్, మొత్తం 6 ఈవెంట్స్ ఉంటాయి. వేరే ట్రెడిషనల్ కళాత్మక యోగాసన విత్ మ్యూజిక్, సాంగ్, డాన్స్, యోగా డాన్స్ విత్ సాంగ్. సాంగ్ ఎలా స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. మన తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఈ జోనల్ సౌత్ జోన్ ఉమెన్ యోగాసన ఛాంపియన్షిప్ జరగబోతోంది. ఇది మన రాష్ట్రం అంతటికి కూడా హర్షదాయకమైన విషయం. దీనిలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ పూర్తి అయింది. మన పోర్టల్ ఎన్ఈటీసీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రావాలి. అది పూర్తి అయిపోయింది. ఇప్పటికే మనకు కావాల్సిన సంఖ్య కూడా వచ్చేసింది. ఈ యోగాసన కల్చర్ని భారతదేశంలో డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 4 జోన్స్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనది సౌత్ జోన్. భారత ఈ 4 జోన్లలో మొదటి కార్యక్రమం మన దగ్గరే జరుగుతున్నది. ఓకే సార్. అయితే ఇప్పుడు వాళ్ళకి గెలుపొందిన వాళ్ళకి వెళ్ళాలి.